గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ సెట్ 1 సెట్ 2 ఆప్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా అండ్ చాలా హై బడ్జెట్స్కి అయితే వెళ్ళారు. అండ్ మీరందరూ చూసే ఉంటారు. సో ఏ ప్లేయర్ ఎంత బడ్జెట్కి వెళ్ళారు, ఏ టీంకి వెళ్ళారు, ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్లేయర్ ఈ 2025 ఆప్షన్లో వచ్చేసరికి అయితే అర్షదీప్ సింగ్. అండ్ ఫస్ట్ మనకైతే క్లియర్ ఆర్టీఎం రూల్స్ అయితే కనిపించాయి అనమాట. అరౌండ్ 16 వరకు అయితే వెళ్ళారు ఎస్ఆర్ఎస్ వాళ్ళు. అండ్ పంజాబ్ కింగ్స్ ఆర్టీఎం వాడతాం అనుకున్నారు. అండ్ మళ్ళీ ఎస్ఆర్ఎస్ వాళ్ళని అడిగారు, దే ఇంక్రీస్ బడ్జెట్ టు 18. ఆ 18కి వాళ్ళైతే రిటర్న్ అయితే చేసుకున్నారు. అండ్ ఆకాష్దీప్ సింగ్ గో టు పీబీకేఎస్. అండ్ సెకండ్ వచ్చేసరికి అయితే రబడా వచ్చేసరికి అయితే 10.75 crores అయితే జీటీ అయితే సొంతం చేసుకుంది. అండ్ నెక్స్ట్ ద బిగ్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ అయితే వచ్చాడు. అండ్ రాగానే రాకెట్ రికార్డ్ బ్రేక్ అయితే చేశాడనమాట. లాస్ట్ ఇయర్ స్టార్ రికార్డ్ అయితే బ్రేక్ చేశాడు. 26.75 crores యాజ్ ఏ క్యాప్టెన్ పీబీకేఎస్ అయితే సొంతం చేసుకున్నారు. అండ్ తర్వాత జాస్ బట్లర్ 15.7 crores జీటీకి. అండ్ మిచెల్ స్టార్క్ డీసీకి 11.75 crores. అండ్ రిషబ్ పంత్ ఇది ఆప్షన్లో రికార్డ్ సెట్ చేశాడు. అండ్ ఎప్పుడైతే శ్రేయస్ అయ్యర్ రికార్డ్ని కూడా బ్రేక్ చేశాడు రిషబ్ పంత్, 27 crores ఎల్ఎస్జీ అయితే సొంతం చేసుకున్నారు. అండ్ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే 19 crores ఉన్నప్పుడు ఎల్ఎస్జీ అయితే అక్కడి వరకు అయితే వచ్చారు. అండ్ దాన్ డీసీ వెంట్ ఫర్ ఆర్టీఎం. అది నాకు చాలా షాకింగ్ అనిపించింది. అండ్ దాని తర్వాత దే ఇంక్రీజ్ బడ్జెట్ టు 27. ఇంకా నోరు కూడా అంటే అసలు వద్దని అనుకున్నారు ఢిల్లీ వాళ్ళు. దాని తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ అయితే మొహమ్మద్ షమి ఎక్సలెంట్ పేసర్ అయితే తీసుకున్నారు 10 crores. అండ్ డేవిడ్ మిల్లర్ ఎల్ఎస్జీ 7.5 crores. అండ్ యుజ్వేంద్ర చహల్ మళ్ళీ 18 crores మళ్ళీ పంజాబ్ కింగ్స్ అయితే సొంతం చేసుకున్నారు. అండ్ మొహమ్మద్ సిరాజ్ గోస్ టు జీటీ 12.25 crores. ఆర్సీబీ ఫ్యాన్స్ కొంచెం. అండ్ నెక్స్ట్ లియామ్ లివింగ్స్టోన్ ఎడ్స్ అయితే సొంతం చేసుకున్నారు 8.75 crores. అండ్ ఇప్పటి వరకు లాస్ట్ ప్లేయర్ వచ్చేసరికి అయితే కేఎల్ రాహుల్. అండ్ కేఎల్ రాహుల్ వచ్చేసరికి అయితే 14 crores. కొంచెం డిసప్పాయింట్లో ఉన్నాము, ఎందుకంటే అంత హై బడ్జెట్ చూసిన తర్వాత రాహుల్ కూడా 20+ వచ్చింటే బాగుంది అనిపించింది. బట్ 14 crores ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు అనమాట. అండ్ ఈ ఆప్షన్ సెట్ వరకు స్పెండ్ చేసిన బడ్జెట్ అండ్ మిగిలిన బడ్జెట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఎట్ ద టాప్, అంటే టాప్ అని కాదు, అండ్ ఒక్కరు కూడా కొనలేరు. అండ్ 55 crores రిమైనింగ్ ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వచ్చేసరికి అయితే 25.75 CR అయితే స్పెండ్ చేశారు. అండ్ వాళ్ళ దగ్గర 47.25 CR అయితే ఉన్నారు. అండ్ 25 players-లో 6 players అయితే కంప్లీట్ చేసుకున్నారు. అండ్ గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి అయితే 38.75 crores అయితే స్పెండ్ చేశారు. ఇంకా 30.25 crores అయితే మిగిలి ఉన్నాయి. అండ్ వీళ్ళు 8 players అయితే కొన్నారు ఇప్పటి వరకు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్ సూపర్వైజర్ అయితే ఒక్కళ్ళని కూడా కొనలేదు. అండ్ లక్నో సూపర్ జైంట్స్ 34.5 crores అయితే స్పెండ్ చేశారు. 34.5 crores అయితే రిమైనింగ్ ఉన్నాయి. 7 players అయితే కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే ముంబై ఇండియన్స్ 45 crores అయితే రిమైనింగ్. నెక్స్ట్ టీం వచ్చేసరికి అయితే పంజాబ్ కింగ్స్ 62.7 CR అయితే ఖర్చు పెట్టారు. అండ్ 47.75 CR అయితే మిగిలి ఉన్నాయి. కేవలం 5 players మాత్రమే ఉన్నారు వాళ్ళ టీంలో ఇప్పటి వరకు. అండ్ రాజస్థాన్ రాయల్స్ కూడా ఎలాంటి ఓపెనింగ్ అయితే చేయలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8.75 crores అయితే ఖర్చు చేశారు. 74.25 crores అయితే రిమైనింగ్ అయితే ఉన్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 crores అయితే స్పెండ్ చేశారు. 35 crores మాత్రమే ఉన్నాయి. అండ్ 6 players అయితే కంప్లీట్ చేసుకున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఆప్షన్ అప్డేట్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ అయిన తర్వాత అప్డేట్స్ అయితే తొందరగా వస్తాయి. సో అవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.